జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించడానికి ఈ రాష్ట్ర ప్రజలకు మరో 36 గంటల్లో స్వాతంత్రం రాబోతా ఉంది. దానికి సంబంధించి ఎన్నికల్లో ఏదో విధంగా పోలింగ్ ప్రక్రియను ఏ విధంగా అడ్డుకొని రిగ్గింగ్ చేయాలి, అరాచకాలు చేసి గెలవాలని వైఎస్ఆర్సీపీ కుట్రలను కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కానీ ప్రజలు కానీ వాటన్నిటిని కూడా విజ్ఞానం చేయడం జరిగింది. అదేవిధంగా ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులు కూడా పార్టీ శ్రేణులందరినీ కూడా విపరీతంగా రెచ్చగొట్టడం జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించి ఏది ఏమైనా సరే మీరు అరాచకాలు సృష్టించైనా దౌర్జన్యాలను సృష్టించైనా అధికారులను బెదిరించైనా అరాచకాలు చేసైనా సరే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కౌంటింగ్ పోయే వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ నాయకులు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లందరినీ కూడా సమాహితం చేయడానికి ఏదైతే చట్ట ప్రకారము కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు నియమ నిబంధనలు పెట్టాయో వాటి ప్రకారము పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపేదానికి తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లందరికీ కోర్టు జోన్కు సంబంధించి ఇక్కడ అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి నియమ నిబంధనల గురించి వారందరికీ కూడా అవగాహన చేయడం జరిగింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి గత 10 రోజులుగా రాష్ట్రంలో వివాదం నెలకొనింది. కేంద్ర ఎన్నికల సంఘం అనేక రకాలైన నిబంధనలు ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా మేము అంగీకరించాం. మా చట్టం వైఎస్ఆర్సీపీ చెప్పిందే చట్టం, వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిబంధనలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది, రెచ్చగొట్టడం జరుగుతుంది, ఎన్నికల సంఘాన్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వడానికి ఏది నిబంధన, ఏది కాదు, ఏది చట్టం, ఏది అన్యాయము, ఏ పోస్టల్ బ్యాలెట్ అంగీకరించబడుతుంది, ఏ పోస్టల్ బ్యాలెట్ నిరాకరించబడుతుంది, చట్టంలో ఏం చెప్తా ఉంది, వాటన్నిటిని కూడా మా అడ్వకేట్లతో మా అందరికి కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతుంది. ముక్త వైఎస్ఆర్సీపీ మరో 36 గంటల్లో ఈ రాష్ట్రంలో సాకారం కావడం జరుగుతుంది.